హాయ్ ఫ్రెండ్స్, వార్మ్ హోల్ అంటే మనకు వెంటనే గుర్తొచ్చేది విశ్వంలో ఒక చోటు నుంచి మరో చోటుకి వెళ్లే రహస్య సొరంగం. సినిమాలో అయితే టైం ట్రావెల్, గెలాక్సీల మధ్య ప్రయాణం అన్ని దీంతోనే చూపిస్తారు. కానీ ఇప్పుడు శాస్త్రవేత్తలు చెబుతున్నది మాత్రం ఇంకా వింతగా ఉంది. ఐన్స్టీన్ నాథన్ రోసెన్ 1935లో ప్రతిపాదించిన ఐన్స్టీన్ రోసెన్ బ్రిడ్జ్ అసలు వార్మ్ హోల్ కాదని, అది కాలానికి సంబంధించిన ఒక మిర్రర్ స్ట్రక్చర్ అయి ఉండొచ్చని కొత్త పరిశోధనలు చెబుతుంది. అంటే మనం అనుకున్నట్టు ఇది అంతరిక్ష మార్గం కాదు, కాలం రెండు వైపులా ప్రవహించే ఒక క్వాంటం నిర్మాణం కావచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. అసలు ఈ టైం మిర్రర్ సిద్ధాంతం ఏంటి, దాని వెనక ఉన్న మర్మం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ పరిశోధనను ఎన్రిక్ గజనాగా, కె శ్రవణ్ కుమార్, జోవో మార్టో అనే శాస్త్రవేత్తలు నిర్వహించారు. ఈ అధ్యయన ఫలితాలు ప్రముఖ జర్నల్ క్లాసికల్ అండ్ క్వాంటమ్ గ్రావిటీలో ప్రచురితమయ్యాయి. 1935లో ఆల్బర్ట్ ఐన్స్టీన్, నాథన్ రోసెన్ ప్రతిపాదించిన ఐన్స్టీన్ రోసెన్ బ్రిడ్జ్ సిద్ధాంతాన్ని ఆధునిక క్వాంటమ్ ఫిజిక్స్ కోణంలో మళ్లీ విశ్లేషిస్తూ ఈ కొత్త అధ్యయనం జరిగింది. అసలు ఐన్స్టీన్ రోసెన్ బ్రిడ్జ్ అంటే ఏంటి? చాలా మంది అనుకున్నట్టు అది మొదటి నుంచే స్పేస్ టన్నెల్ కాదు. అప్పట్లో ఐన్స్టీన్ రోసెన్ తీవ్రమైన గురుత్వాకర్షణ ప్రాంతాల్లో క్వాంటమ్ ఫీల్డ్స్ ఎలా ప్రవర్తిస్తాయో అర్థం చేసుకునేందుకు ఈ గణిత నమూనాను ప్రతిపాదించారు. ఇది రెండు సమానమైన స్పేస్ టైం నిర్మాణాలను కలిపే గణిత సంబంధం మాత్రమే. కానీ తర్వాత కాలంలో సైన్స్ ఫిక్షన్ ప్రపంచం దీనినే వార్మ్ హోల్గా మార్చేసిందని పరిశోధకులు చెప్తున్నారు. ఇప్పుడు కొత్త పరిశోధన ప్రకారం ఈ బ్రిడ్జ్ను మరో కోణంలో చూడొచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. వారి అభిప్రాయం ప్రకారం ఇది అంతరిక్షంలో సొరంగం కాదు, కాలంలో ఒక మిర్రర్ కనెక్షన్. అంటే ఒక భాగంలో సమయం ముందుకు ప్రవహిస్తే మరో భాగంలో సమయం వెనక్కి ప్రవహించేలా ఉండొచ్చని వారు చెప్తున్నారు. సాధారణంగా మనం కాలాన్ని ఒకే దిశలో అనుభవిస్తున్న సూక్ష్మమైన క్వాంటం స్థాయిలో మాత్రం రెండు దిశల్లోనూ కాల ప్రవాహం ఉండే అవకాశం ఉందని ఈ సిద్ధాంతం సూచిస్తోంది. ఈ కొత్త వివరణ మరో పెద్ద మిస్టరీకి కూడా సమాధానం ఇవ్వొచ్చని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. అదే బ్లాక్ హోల్ ఇన్ఫర్మేషన్ పారాడాక్స్. స్టీఫెన్ హాకింగ్ సిద్ధాంతం ప్రకారం బ్లాక్ హోల్స్ క్రమంగా ఆవిరైపోతాయి. అప్పుడు వాటిలో పడిపోయిన సమాచారం పూర్తిగా మాయమైపోతుందా అనే ప్రశ్న శాస్త్రవేత్తలను దశాబ్దాలుగా వేధిస్తోంది. కానీ ఈ కొత్త టైం మిర్రర్ సిద్ధాంతం ప్రకారం సమాచారం అస్సలు మాయమవ్వడం లేదు, అది కాలానికి మరో దిశలో కొనసాగుతుందని పరిశోధకులు చెప్తున్నారు. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ సిద్ధాంతం బిగ్ బ్యాంగ్ గురించి కూడా కొత్త ప్రశ్నలు లేవనెత్తుతోంది. ఇప్పటి వరకు విశ్వం బిగ్ బ్యాంగ్తోనే ప్రారంభమైందని భావించారు. కానీ ఇప్పుడు కొంతమంది శాస్త్రవేత్తలు బిగ్ బ్యాంగ్ అస్సలు ప్రారంభం కాకపోయి ఉండొచ్చని, అది మరో కాస్మిక్ దశ నుంచి వచ్చిన బౌన్స్ అయి ఉండొచ్చని అంటున్నారు. అంటే మన విశ్వానికి ముందు మరో విశ్వం ఉండి ఉండొచ్చనే అవకాశాన్ని కూడా ఈ సిద్ధాంతం సూచిస్తోంది. చూస్తారుగా, సినిమాలో చూపించేలా వార్మ్ హోల్స్ మనల్ని గెలాక్సీల మధ్య తీసుకెళ్లకపోవచ్చు, కానీ ఐన్స్టీన్ రోసెన్ బ్రిడ్జ్ వెనక దాగి ఉన్నాయి ఈ కొత్త టైం మిర్రర్ ఆలోచన మాత్రం సమయం, బ్లాక్ హోల్స్, బిగ్ బ్యాంగ్ గురించి మన అవగాహనని పూర్తిగా మార్చే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ముఖ్యంగా కాలం ఒకే దిశలో కాకుండా రెండు దిశల్లోనూ ప్రవహించవచ్చనే ఆలోచన ఇప్పుడు క్వాంటమ్ ఫిజిక్స్ లో కొత్త చర్చలకు దారితీస్తుంది. ఈ ప్రత్యేక కథనంపై మీ అభిప్రాయాలను కామెంట్ ద్వారా తెలపండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.